హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్లో 500 సంవత్సరాల నాటి దత్తక్షేత్రాన్ని చూపించబోతున్నాను మీకు. ఈ గుట్టని దత్తగుట్ట అంటారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలిశాడంట. మనం ఒక 50 మెట్లు ఎక్కగానే పక్కనే వాయు ప్రతిష్ఠ శివలింగంతో పాటు నాగపాము ఆకారాలు, నాగశిలలు కనిపిస్తాయి. ఇక్కడున్న శివలింగానికి భక్తులు స్వయంగా తమ చేతులతో తాము అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకొందుకు ముందుకెళ్తే మనకు ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్లు ఎక్కితే ఒక 50-60 మెట్లు ఎక్కగానే ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది. చూడండి, ఇదే ఈ పుట్ట ఎప్పటి నుంచో ఉందంట. 500 సంవత్సరాల నాటిది పుట్ట. ఒకప్పుడు ఇక్కడ భారీ సర్పం కూడా సంచరించేదని భక్తులు చెప్తున్నారు. అత్యంత పవర్ఫుల్ టెంపుల్ ఇది. దత్తుడు అంటే గురువు. కలియుగంలో ఆది గురువు దత్తాత్రేయ స్వామి. ఈ గురువు దగ్గర నాగదేవత ఉంది. ఈ దత్తక్షేత్రం కింద కూడా నాగదేవత టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. దత్తుడు ఆలయం చేరుకోవడానికి దగ్గర దగ్గర 200 మెట్లు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ 200 మెట్లు ఎక్కిన తర్వాత స్వయంభూ దత్తాలయాన్ని మనం చేరుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇదే స్వయంభూ దత్తాలయం. ఈ దత్తాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందరో నాగసాధువులు, ఋషులు, మునులు ఇక్కడ తపస్సు చేసుకున్నారంట. ఈ దత్తుడిని దర్శించడం వల్ల జన్మతః వచ్చిన ఎటువంటి గ్రహదోషాలైనా సరే తొలగిపోయి మనకు సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ దత్తక్షేత్రానికి భక్తులు ఎక్కువగా గురువారం రోజు వస్తూ ఉంటారు. గురువారం రోజు దత్తక్షేత్రాన్ని దర్శించి భక్తులు 11 ప్రదక్షిణాలు తిరిగి ఇక్కడ ముడుపు కట్టడం వల్ల సంతాన లేని సమస్య కానీ, లేదా వివాహ సమస్య కానీ, సెటిల్మెంట్ సమస్యలు ఏమున్నా కానీ తొలగిపోతున్నాయంట. ఈ దత్తాలయంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎన్నో ఆలయాలు ఉన్నాయి కానీ హైదరాబాదులో ఈ దత్తాలయంలో మాత్రం కోరిక తీరిన భక్తులు తమ కోరిక తీరినందుకు దత్తుడికి కృతజ్ఞతగా 200 మెట్లకి మెట్టుకోక కొబ్బరికాయ లెక్క కొడుతూ ఉంటారంట. ఇంకొక విశేషం ఏంటంటే, స్త్రీలు కోరిక నెరవేరిన స్త్రీలు 200 మెట్లకి మెట్ల పూజ నిర్వహించడం. ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ అలంకరించి ఒక నమస్కారం చేసుకొని అట్లా 200 మెట్లకి మెట్ల పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో రోజు స్వామివారికి పూజలు నిర్వహిస్తూనే ఉంటారు. కానీ గురువారం రోజు, గురు పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు మాత్రం వందలాది మంది భక్తులు వచ్చి దత్తుడిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రతి గురు పౌర్ణిమ గురువారానికి స్వామివారి క్షేత్రంలో అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉన్న గురుస్థానాల్లో ఇది కూడా ఒక గురుస్థానం, దత్తక్షేత్రం. ఈ గురుస్థానాన్ని దర్శించటం వల్ల గురుగ్రహ దోషం ఉన్నా కానీ తొలగిపోతుందంట. ఎందరో మహానుభావులు తపస్సు చేసిన ఈ క్షేత్రంలో ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుందంట ఫ్రెండ్స్. నేను చెప్పటం కాదు, ఇక్కడికి వచ్చిన భక్తుల్లో 50% మంది భక్తులు ఒక్క 10 నిమిషాలు ఈ ఆలయంలో కూర్చొని కళ్ళు మూసుకుంటే చాలు అద్భుతమైన ధ్యాన అనుభవాన్ని మనం పొందొచ్చని చెప్పడం జరిగింది. ఇది గురుక్షేత్రం, గురుస్థానం కాబట్టి, గురువు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు కాబట్టి ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది ఈ ఆలయంలో. ఈ దత్త కొండపై నుంచి కిందకి దిగువన 500 సంవత్సరాల చరిత్ర కలిగిన నాగదేవత ఆలయం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెట్ల మార్గం గుండానే నాగదేవత మందిరానికి మనం వెళ్ళాలి. ఒక 150 మెట్లుంటాయి. ఈ నాగదేవత ఆలయంలో ఉన్న దేవత ఎంత పవర్ఫుల్ అంటే, ఈ ఆలయంలో మనం ఎటువంటి చెడు పని చేసినా, ఎటువంటి చెడు ఆలోచన చేసినా కానీ వెంటనే వాళ్ళకి చెడు ఫలితాలు వస్తాయంట. ఈ ఆలయంలో మంచి ఆలోచన చేసినా, మంచి పని చేసినా కానీ వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక మహారాష్ట్ర భక్తుడు నాకు చెప్పడం జరిగింది. ఇక్కడున్న ఈ నాగదేవతను దర్శించుకోవడానికి ఒకప్పుడు నాగసాధువులు వచ్చేవాళ్ళంట. నాగసాధువులు వచ్చి ఈ నాగదేవతను దర్శించుకునే వాళ్ళంట. అంత గొప్ప క్షేత్రం ఇది. ఈ ఆలయంలో ఒక పెద్ద పుట్టు ఉంది ఫ్రెండ్స్, మీకు అది కూడా చూపిస్తాను. ఈ నాగదేవత, ఇప్పుడు మీరు చూస్తుందే నాగదేవత మందిరం. ఈ మందిరంలో పెద్ద పుట్టు ఉంది, అది చూపిస్తాను చూడండి. దత్తుడు కొలివే ఉన్న ఈ దత్త గుట్ట పైన
కర్ణాటక శ్రీధర్ స్వామి ఇక్కడ తపస్సు చేశాడంట. అలానే కాదు, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ స్వామి 60 సంవత్సరాలు తపస్సు చేయటమే కాకుండా దత్తుడికి సేవ చేశాడంట. దత్తగిరి మహారాజ్ స్వామి కూడా ఇక్కడ తపస్సు చేయడం జరిగింది. ఎందరో అఘోరాలు, నాగసాధువులు ఈ క్షేత్రంలో తపస్సు చేయడం జరిగింది. ఇది గురుస్థానం. ఈ ఆలయంలో కుదిరినంతగా ధ్యానం ఏ ఆలయంలో కుదరదు. అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఈ ఆలయంలో. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్. మీరు కూడా ఈ దత్తక్షేత్రాన్ని దర్శించండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను నేను. మన హైదరాబాదులో ఇంత పవర్ఫుల్ దత్తక్షేత్రం ఉండటం మనం చేసుకున్న అదృష్టం. మన హైదరాబాదులో ఉన్న తపోభూమి ఇది దత్తక్షేత్రం. ఈ ఆలయానికి 5 పౌర్ణములు కానీ 16 గురువారాలు కానీ ఈ దత్తుణ్ణి సేవించడం, దర్శించడం, స్మరించడం, దత్తక్షేత్ర దర్శనం చేయటం వల్ల మనకి ఎటువంటి గురుగ్రహ దోషాలున్నా సరే, మనం ఎంత ప్రయత్నం చేసినా కోరిన కోరికలైనా సరే ఫ్రెండ్స్, కోరిక అనేది ధర్మబద్ధమై ఉండాలి. మనం కోరుకునే కోరిక మన స్థాయికి మించింది అవి ఉండకూడదు. ధర్మబద్ధమైన కోరికను మనం కోరుకొని స్వామివారికి 11 ప్రదక్షిణాలు తిరిగి స్వామివారి సేవ చేసుకోవటం వల్ల ఆ కోరిక నెరవేరుతుందంట. ఎన్ని పూజలు వ్రతాలు చేసినా, ఎన్ని దేవాలయాలు దర్శించినా, మానవ ప్రయత్నం ఎంత చేసినా కానీ అనుకున్న పని జరగకపోవటం, అవమానాలు ఎదుర్కోవటం, ఇలాంటి మానసిక సంఘర్షణ ఉన్నట్లయితే అది గురుగ్రహ దోషం ఉన్నట్టు. గురుగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఈ దత్తక్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని 16 గురువారాలు స్వామివారిని నిరంతరం దత్తక్షేత్ర దర్శనం చేయడం జరిగితే వాళ్ళకి ఆ దోషం నుంచి విముక్తి వస్తుందంట. ఇక్కడున్న పూజారి అదే విషయం చెప్పాడు, ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అదే విషయం నాతో చెప్పాడు. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా గురుగ్రహ దోషంతో బాధపడుతుంటే ఈ క్షేత్రానికి వచ్చి ఈ దత్తక్షేత్రంలో ఉన్న స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.